నిల్చొని పనిచేసే వాళ్ళతో పోలిస్తే కూర్చొని పనిచేసే వాళ్ళలో వెన్ను నొప్పి అన్నది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అనేది మీకు తెలుసు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళతో పోలిస్తే కూర్చొని పనిచేసే వాళ్ళలో నడుముకి సంబంధించిన సమస్యలు అన్నవి చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళలో ఈ కండరాలు అన్నవి కొంచెం వీక్గా తయారవుతాయి. ఎందుకంటే కూర్చొని ఉండేటప్పుడు ఈ కండరాలు అన్నవి సరైన యాక్టివేషన్కి లోనవు. దానివల్ల ఈ ట్రంక్ మజిల్స్ అన్నీ కూడా కొంచెం వీక్గా తయారవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వెన్నుకు సంబంధించిన నొప్పి అన్నది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఒంగొని కూర్చుంటారు కొంతమంది, ఇట్లా గూనులాగా ముందు కూర్చొని ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వెన్నులో డిస్కుల మీద ప్రెషర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వెన్నులో డిస్క్లో ఉండే ప్రెషర్ చాలా ఎక్కువ అవడం వల్ల డిస్క్ రిలేటెడ్ సమస్యలు అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. లైక్ ఎర్లీ డిస్క్ డీజనరేషన్ అవ్వచ్చు, లేదా డిస్క్ ప్రొలాప్స్ సమస్యలు రావడం ద్వారా ఈ నడుము నొప్పి అన్నది వీళ్ళలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళు జనరల్గా ఓవర్ వెయిట్ అవుతుంటారు. దీనివల్ల కూడా నడుము మీద లోడ్ అన్నది ఎక్కువ పడి బ్యాక్ పెయిన్ అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కంపారిటివ్గా నిల్చునే వాళ్ళు పనిచేసే వాళ్ళు లేదా ఎక్కువసేపు నించొని ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ కోర్ మజిల్స్, హిప్ మజిల్స్, అలాగే నీకి సంబంధించిన మజిల్స్ అన్నీ కూడా యాక్టివేషన్ స్టేట్లో ఉండడం వల్ల ఈ నడుము మీద ఒత్తిడి అన్నది తక్కువ అవుతుంది. అదేవిధంగా ఈ డిస్కుల మీద ఒత్తిడి అన్నది కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్ళకి ఏంటంటే నడుము లేదా బ్యాక్ పెయిన్ అన్నది చాలా తక్కువ గమనిస్తూ ఉంటాం. కాకపోతే ఎక్కువసేపు నించొని ఉండే వాళ్ళలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కదలకుండా అదే పొజిషన్లో నించొని ఉండే వాళ్ళలో వ్యారికోజ్ వీన్స్ అనే సమస్యలు అవి గమనిస్తూ ఉంటాం. సో దాన్ని మనం తగ్గించుకోవడానికి రెగ్యులర్గా కదులుతూ ఉండడం, అలా చేయడం ద్వారా ఆ సమస్యను మనం నివారించుకోవచ్చు. ఎక్కువసేపు ఆఫీస్లో కుర్చీని అంటిపెట్టు కూర్చొనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. దయచేసి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.